హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్లీవ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఆల్రెడీ చేశాను వీడియో. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. స్లీవ్కి కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి స్లీవ్ లెంత్, స్లీవ్ ఓపెన్ తీసుకుంటున్నాను నేను. స్లీవ్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, స్లీవ్ ఓపెన్ వచ్చేసి 13 ఇంచెస్ అనమాట. ఇక్కడ స్లీవ్ కటింగ్ అనేది మనం బ్యాక్ పార్ట్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసిన తర్వాత దీనికి బాడీ మెజర్మెంట్స్ లేకుండా బ్యాక్ పార్ట్ని తీసుకొని కటింగ్ చేసేయచ్చు, ఆర్మోల్ అంతా. మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అంటే ఏమి చేయకుండా. సో ఈ పార్ట్ని యూజ్ చేసే మనం ఇప్పుడు స్లీవ్ కటింగ్ అయితే చేస్తాము. ఇక్కడ తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటి అంటే స్టిచ్ లైన్ పై నుండి, స్టిచ్ లైన్ కాదండి, స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పెట్టి నీట్గా, అంటే ఒక్క ఫింగరే పెట్టండి. ఒక ఫింగర్ పెడుతూ ఈ విధంగా చిన్నగా మూవ్ చేస్తూ కరెక్ట్గా ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు 10.5 ఇంచెస్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా. అది మనము సైడ్స్లో రాసుకోవాలి. సో ఈ మెజర్మెంట్ను మనం బ్యాక్ పార్ట్లో తీసేసుకొని బ్లౌజ్కి కరెక్ట్ సెట్ అయ్యేలాగా మనం స్లీవ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10.5 ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్లో. ఓకే, ఈ 10.5 ఇంచ్లో నుంచి -1 ఇంచ్ అయితే చేయండి, అప్పుడు 9.5 వస్తుంది మనకి. స్లీవ్ కటింగ్ చేసుకోవడానికి 9.5 ఇంచెస్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే అవసరం అవుతుంది. దీని ఫోల్డింగ్ అనేది మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు 2 సైడ్లు అటాచ్మెంట్ అంటే 9.5 వచ్చింది కదా, ఇక్కడ 9.5 ఉండాలి. ఈ 9.5 లేకపోతే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక్క సైడే మనము క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలా, జాయింట్స్ పడితే క్లాత్ సరిపోకపోతే అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 9.5 దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక్క సైడే పడుతుంది అనమాట. కొంచెం పెద్ద పీసే పడుతుంది బిగ్ సైజెస్కి అయితే, కానీ మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ స్లీవ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ 9.5 ఇంచెస్ వచ్చింది. సో ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు అతుకు పడుతుంది అనమాట ఎక్స్ట్రా పీస్. కానీ నాకు ఇక్కడ వచ్చేసి 1.25 మీటర్ తీసుకున్న క్లాత్ అనేది, కాబట్టి నాకు స్లీవ్స్ అనేవి జాయింట్ లేకుండా కటింగ్ అయితే చేసుకుంటాను. సో ఈ మెథడ్లో అయితే ఇప్పుడు చేయట్లేదు. 1 మీటర్ అయితే కంపల్సరీ నేను ఇలానే చేస్తాను. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది, బిగ్ సైజ్ 36 సైజ్ అయినప్పటికీ క్లాత్ 1.25 తీసుకుంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ స్లీవ్ లెంత్ 8 ఇంచెస్, హాఫ్ ఇంచ్ పైన స్టిచ్ కోసం, కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. అంటే 9.5 ఇంచ్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. స్లీవ్ లెంత్ ఎంత ఉంటే అంత. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి, క్లాత్ అనేది క్రాస్గా లేకుండా నీట్గా ఉండడం కోసము. ఇది కట్ చేసుకోండి. ఈ మెథడ్లో స్లీవ్ అనేది మనం కటింగ్ చేసుకుంటే మనకు ఎక్కువ తక్కువలు అయితే రావు, కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, 9.5 కదా స్లీవ్ లెంత్, అంటే ఖర్చులతో కలిపి నేను 10 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. సో ఈ 10 ఇంచెస్కి మార్కింగ్ చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని. ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే మనకు అతుకైతే ఉండదు. ఇది క్లాత్ ఉన్నప్పుడు మనకు బాగా సెట్ అవుతుంది, క్లాత్ లేకపోతే మనకు అతుకులు పడతాయి ఖచ్చితంగా. రెండు ఫోల్డింగ్స్ మన సైడు, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 9.5 ఇంచెస్ కదా, బ్యాక్ పార్ట్లో 10.5 అయితే -1 ఇంచ్ చేస్తే 9.5 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం స్లీవ్ అనేది డ్రాప్ చేస్తాము, ఆ రిమైనింగ్ పార్ట్ అంతా మిగిలిపోతుంది. అక్కడ మనం షే బెల్ట్ అవి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ మన సైడ్ ఉంది చూసుకోండి. ఇది కింద వచ్చేసి మనము ఎంత ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం, ఇక్కడ 9.5 కంపల్సరీ 9.5 అనేది ఉండాలి, ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ యూజ్ చేసి కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసము, హెమ్మింగ్ చేసుకోవడం కోసము. ఒకవేళ పైపింగ్ వేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ లేదంటే 1/4 అయినా సరిపోతుంది. కానీ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి అంటే కంపల్సరీ 1 ఇంచ్ అయితే వదులుకోవాలి. క్యాప్ హైట్ వచ్చేసి నేను 36 సైజ్కి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మీరు సైజుని బట్టి అన్నా కూడా చెస్ట్ రౌండ్ బై 10 అనేది తీసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మొత్తం 9.5 కదా స్లీవ్ లెంత్, మనకి 3.5 ఇంచెస్ అనేది క్యాప్ హైట్ తీసుకున్నాను. 3.5 అంటే చెస్ట్ రౌండ్ బై 10 అని తీసుకొనైనా మార్కింగ్ చేసుకోవచ్చు. 3.6 అవుతుంది. సో ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ దగ్గర మనకు కంపల్సరీ 9.5 ఇంచెస్ ఉండాలి, క్యాప్ హైట్ ఎక్కడ మార్కింగ్ చేసామో అక్కడ. ఎందుకంటే దాన్ని బట్టే అక్కడికి కర్వ్ అనేది రావాలా.
మనకి మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ అది లోపలికే వేయాలి. మార్జిన్తోని మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి. స్లీవ్ ఓపెన్ వచ్చేసి 13 ఇంచెస్ కాబట్టి 6.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనేది మార్క్ చేయండి. ఈ విధంగా క్రాస్గా అనేది చేసుకోండి, లేదా కటింగ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి కటింగ్ చేసినా కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా లైన్స్ అయితే మార్కింగ్ చేసుకోండి. స్టిచ్ లైన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్వ్ అనేది డ్రా చేయాలి. ఈ పాయింట్ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్గా మీన్స్ మనం క్రాస్గా మార్కింగ్ చేసిన అది లైన్ అనేది వంకటింకలు లేకుండా నీట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అది బ్యాక్ కోసం అనమాట. నెక్స్ట్ 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ కోసం. ఇవి 2 పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి. 2 పాయింట్స్కి మధ్యలో మిడ్ పాయింట్ తీసుకొని ఈ మిడ్ పాయింట్ దగ్గర మనము 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 3/4 అనమాట. 3/4 అనేది బిగ్ సైజెస్కి 39, 38, 40 సైజెస్కి అయితే 1 ఇంచ్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ మిడ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఈ లైన్ అనేది టచ్ అయ్యేంత వరకు డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ని తిప్పి ఈ 3/4 లైన్కి ఈ విధంగా అయితే రాకూడదు. సో లోపలికే వెళ్ళిపోవాలి కర్వ్ అనేది. ఈ పాయింట్ టచ్ అయింది కదా, ఆ పాయింట్కి కలుపుతూ మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం మెజర్ చేసుకోవాలా. మనకు బ్యాక్ పార్ట్ మెజర్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 10.5 ఇంచెస్ వచ్చింది. దీన్ని మెజర్ చేసినప్పుడు 10.5 ఇంచెస్ దానికంటే ఒక 1/4 ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు, కానీ తక్కువ అయితే రాకూడదు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ అవ్వదు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రావాలి, లేదా ఒక 1 or 2 పాయింట్స్ ఎక్కువ వచ్చినా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 1/2 ఇంచ్ పాయింట్ని మిడ్ పాయింట్ని కలుపుతూ ఒక కర్వ్ అనేది డ్రా చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ కోసం. ఫ్రంట్ స్కేల్ని ఈ విధంగా యూజ్ చేస్తూ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి అర్థమైపోతుంది, స్కేల్ యూజ్ చేయక మనము ఎలా పెట్టాలనేది అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ని రివర్స్ చేసుకొని ఈ 3/4కి బయటికి రాకుండా మిడ్ పాయింట్ దగ్గర వరకు కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్కి కూడా మనము మెజర్ చేసుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ పార్ట్లో 10.5 ఉంది, ఇక్కడ కూడా మనకి 10.5 అయితే కంపల్సరీ రావాలి. లేదు అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్లో డాట్ వదిలేసి ఎంత వస్తుందో అది కంపల్సరీ వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా నీట్గా వస్తుంది. సో కర్వ్ అనేది ఈ మధ్యలో ఈ షేప్ అయితే కంపల్సరీ రావాలి. ఇప్పుడు స్లీవ్ది మొత్తం డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకుందాము. కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్తో మనము కొలిచి అంటే దాన్ని ఎలా మెజర్ చేయాలనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే 2 పార్ట్స్ అని సపరేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలో అవన్నీ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ మీద సపరేట్ ఉన్నాయి కదా, వీటిని రెండింటిని ఒకే దాని మీద పెట్టేయండి. ఈ విధంగా సెట్ చేసుకొని నీట్గా, అంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉండకూడదు. మళ్ళీ ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ కట్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. లెంత్ వైజ్ అయినా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ అని. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ షేప్ అయితే తీయాలి. షేప్ మనం మార్కింగ్ చేసుకునే దాని మీదే కటింగ్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత చిన్న కట్ అయితే ఇచ్చుకోండి ఫ్రంట్కి. షేప్ అయితే ఈ విధంగా కంపల్సరీ రావాలా. చిన్న పీస్ వచ్చింది కదా అది. ఇది వచ్చేసి స్లీవ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ స్టిచ్ లైన్ ఉంది కదా, ఆ స్టిచ్ లైన్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టి చిన్నగా తిప్పుతూ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. ఫ్రంట్ కూడా మీకు కరెక్ట్గా కావాలి అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాతే స్లీవ్ కటింగ్ చేసుకోండి. సో బ్యాక్ పార్ట్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డీప్ విడ్త్ ఎక్కువైనప్పుడు మనకి డాట్ వేసుకునేటప్పుడు ఏ టిప్స్ పాటించాలనేది వీడియోలో చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.